మిత్రులారా, ఒక ఆసక్తికరమైన పరిణామం ఢిల్లీలో జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఒక నిరసనను వ్యక్తం చేశారు. ఆ నిరసనను ఎందుకు వ్యక్తం చేశారంటే, ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఓటాన్ బడ్జెట్గా ఏదైతే మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, సో తాము బీజేపీ వ్యతిరేక పక్షాలుగా ప్రతిపక్షాలుగా ప్రభుత్వాలను నడుపుతున్నాం. సో దానివల్ల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక అసమానతలకు గురి చేస్తుందని వారు తమ బాధను వెలుగుచ్చడానికి ఢిల్లీలో జంతర్ మంతర్లో ముఖ్యమంత్రులంతా కలిసి ఒక నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రముఖ విషయం ఏంట్రా అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ అత్యంత లాయలిస్టు, ఒక రకంగా చెప్పాలంటే కట్టప్ప లాంటి బంటు అయిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అయితే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గౌతమ్ అదానీ, ఎవరైతే ఈ అదానీ ఇండస్ట్రీస్ ఓనర్ ఉన్నాడో ఆయన నరేంద్ర మోడీ గారితో కలిపి అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని మోడీ అదానీ చేతుల్లో పెడుతున్నాడు అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎవడైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆయన అనేక సందర్భాల్లో ప్రతిరోజు డప్పు కొట్టినట్టు కొడుతూనే ఉంటాడు. మోదీ అదానీ వీళ్ళు దేన్ని ఇడిచిపెట్టట్లేదు, అన్నిటిని వీళ్ళే దోసుకుంటున్నారు అని చెప్పి నిరంతరం అదానీ పైన వారు ఒక ఆ రకమైన భాష్యాన్ని చెప్తూ అదానీ మోదీ పైన అనేక నిందారోపణలు లేదా వారి యొక్క వెర్షన్ ను చెప్పే ప్రయత్నం ప్రతిరోజు చేస్తుంటాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అదానీ గురించి ప్రజలకు చెప్తుందో అదే అదానీ గ్రూప్ తోని కొన్ని ఒప్పందాలు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసుకుంటది. అట్లాగే సౌత్ దక్షిణాది ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులంతా కలిసి ఢిల్లీలో తమ నిరసనను తెలియజేస్తున్న సందర్భంలో అదే దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న, ముఖ్యంగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ ధర్నాలో పాల్గొకపోవడం విశేషం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మోదీ అదానీ ఈ రెండింటి గురించి నిందలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సోకాల్డ్ వాళ్ళ పేరుకు మాత్రమే పేపర్ లీడర్ అయిన మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు అనేకం చేసినప్పటికీ వాటన్నింటినీ తుంగలో వేస్తూ చెత్త కుప్పలో వేస్తూ రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఈరోజు అదానీతోని ఒప్పందాలు చేసుకోవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులో తీవ్రమైన అన్యాయం జరిగినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే చిల్లిగవ్వ గుడియలేదు. సో అంత తీవ్రమైన అన్యాయం జరిగినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నింద ఆరోపణలు అయినప్పటికీ కానీ లేదా వ్యతిరేక భాష్యాలు అయినప్పటికీ కానీ ఎటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. దీంట్లో ఉన్న లాలూచి ఏందనేది కూడా మనం గమనించాలి. ఒక పార్టీగా, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తన వెర్షన్ ను నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి అదానీ అనే వ్యక్తి అంత అనుకూలుడు కాదు అని చెప్పి ఆర్థికంగా తమకు సపోర్ట్ ఇవ్వడు, నరేంద్ర మోడీ గారికి మాత్రమే సపోర్ట్ ఇస్తాడు. సో అందువల్ల మోదీ అదానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని రాజకీయపరమైన లాభాల కోసం అనేక విధాలుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఈ రాజకీయ అక్రమ సంబంధం ఏందో మనం ఒక్కసారి గమనించుకోవాలి మిత్రులారా. అదానీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న అదానీకి కాంట్రాక్టులు ఇవ్వడము, దక్షిణ భారతం సంబంధించిన ఒక ముఖ్యమైన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటికీ వారందరూ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, డిఎంకే అయినా, సిపిఎం అయినా, లేదంటే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ అయినా, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అయినా, ఏ కాంగ్రెస్ అయినా కానీ ఒకటే కాంగ్రెస్ అయినప్పటికీ వారందరూ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి ఎందుకు మరి పోయి ఆ నిరసనలలో భాగం పంచుకోలే? ఈ దొంగ రాజకీయ అక్రమ సంబంధం గమనించుకోవాలి కదా. ఈ లాలూచి ఏంది? కొన్ని భయపడ్డా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తాడు కానీ ఎందుకో మరి తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇటీవల విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భంలో భయాలు ఏమన్నా రేవంత్ రెడ్డి నిద్రపోనిస్తలేవా?
ఇటువంటి రాజకీయ అక్రమ సంబంధాలతోనే ఆయన తన ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నాడా? ఈ డ్రామాలు కూడా మనం గమనించాలి. ఢిల్లీలో వాళ్ళ నాయకుడైన రాహుల్ గాంధీ ఆ అదానీని అడ్డగోలుగా మాట్లాడతాడు. ఇక్కడున్న మన గుప్పు మేస్త్రి లేదా మన ముఖ్యమంత్రి అదే అదానితోటి స్నేహం చేస్తాడు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు ఆయనతోనే నేను కాపాడుతాను మాట్లాడతాడు. మరి ఇదేందో ఒక్కసారి గమనించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అనే వ్యక్తికైనా తెలంగాణ ప్రయోజనాల కన్నా వారి యొక్క రాజకీయ స్వలాభం, వారి యొక్క రాజకీయ లాభాలు, వారి యొక్క రాజకీయ స్థిరత్వం, వీటిల్లో భాగంగా రాజకీయం కోసం మేము ఏదైనా చేస్తామో, తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్న కేసీఆర్ గారి స్వభావాన్ని ఒకసారి ఇటువంటి రాజకీయ వ్యభిచారాలతో మనం పోల్చుకున్నట్లయితే ఈ తేడా మనకు అర్థమవుతుంది. ప్రజలను మోసం చేయడం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఆ పార్టీ వారైనా ఈ పార్టీ వారైనా. సో ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, ఈ విధానాలతోటి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇది గమనించుకోవాలి.